హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై క్లాస్ ఎట్ హోమ్ ఛానల్. సో టుడే we are discussing about prime factorization method. For that, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం సాల్వ్ చేయాలంటే మనకు ముందుగా తెలియాల్సింది ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలిస్తే మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ మనకి 4th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే ఫ్యాక్టర్ ట్రీ అనే ఒక చిన్న మెథడ్ ద్వారా కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత ఇవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ప్లేయింగ్ విత్ నెంబర్స్లో మీరు 6th క్లాస్లో చూసుకుంటే ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ ప్లేయింగ్ విత్ చాప్టర్స్ అనే ఈ చాప్టర్లో మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అదేవిధంగా 7th క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ గాను, అండ్ మీరు 8th క్లాస్లో కనుక వెళ్ళినట్టయితే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చేసి తీరుతారు కూడా. అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనకు ముందుగా ఏం తెలుసుకోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సాల్వ్ చేసే ముందు మనకు ప్రైమ్ నెంబర్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అవేంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఒకటి అలాగే దానికి అదే ఫ్యాక్టర్ అయినప్పుడు మాత్రమే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూద్దాం. మనం ఇక్కడ నెంబర్ 2 చూసినట్లయితే 2కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 అండ్ 2. మీరు అర్థం చేసుకోండి, 2 అనే నెంబరు ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, అదేవిధంగా 2 టేబుల్లో కూడా వస్తుంది. కాబట్టి 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 3 అనే నెంబర్ చూడండి, 3కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3కి కూడా 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. ఏంటవి? 1 అండ్ 3. ఓకేనా? అండ్ 5 అనే ఈ నెంబర్ ఉంది, 5 అనే నెంబర్కి కూడా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్సే. సో అలా ఏవైతే నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ మెథడ్లో ఏదైనా ఒక నెంబర్ని మనం ఫ్యాక్టర్స్గా రాసుకోవాలన్నమాట. అది ఎలా? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం లేదు, ఏదైనా నెంబర్ని మనం విడగొట్టేసేయాలన్నమాట. ఎలా? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్స్ యాజ్ అ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ని రాస్తూ దాన్ని మనం ప్రోడక్ట్లోకి ఉంచుకోవాలి. సో అదే కాన్సెప్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఈజీగా ఒకసారి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఏంటో ఎలా ఉంటుందని చెప్తాను. దాని ద్వారా మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 16 అనే నెంబర్ ఉందనుకుందాం. ఈ 16 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామంటే, బేసిక్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తామంటే, మీకు తెలిసిన మెథడ్ ఎలా యూజ్ చేస్తాం? చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, 4 4s 16 అని రాస్తాం. అవునా? తర్వాత మళ్ళీ ఈ 4 అనేది ఏ టేబుల్ వస్తుందో చూసుకుంటాం. 2 టేబుల్లో వస్తుంది, 2 2s 4. నెక్స్ట్ ఈ 4కి కూడా 2 2s 4. అంటే 16ని మనం ఎలా రాసాం? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు అనమాట. సో ఇదే కాన్సెప్ట్ మీకు పెద్ద తరగతిలో ఎలా వస్తుందంటే, చిన్న కాన్సెప్ట్ డైరెక్ట్గా యూజ్ చేస్తారు. 16 ఇలా తీసుకున్నాం అనుకోండి, 2 టేబుల్ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ యూజ్ చేయాల్సింది ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ చూసారు కదా, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. ఈవెన్ నెంబర్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా 2 తీసుకోండి. సో అప్పుడు ఇక్కడ 2 కాబట్టి 2 అండ్ 16 అబ్జర్వ్ చేయండి. 16 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుందో చూసుకోండి. 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది? 2 8s 16. అదేవిధంగా 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందన్న అంటే 2 టేబుల్లో 4s 2 4s 8. అదేవిధంగా 2 టేబుల్లో 2 ఎప్పుడు? 2s 4. సో ఈ విధంగా మనం అనేది రాసుకుంటూ ఉంటాం. అండ్ 2 1s 2. సో 1 ఎప్పుడైతే వచ్చేసిందో మీరు ఇక్కడ ఆపేసి వచ్చారనమాట. ఇక మీ ప్రాసెస్ అనేది ఇక్కడతో ఆగిపోతుంది, స్టాప్ చేసేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 16ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఈస్ కాల్డ్ prime factorization. We are writing the number 16 in form of prime numbers. What are the prime numbers we are using here? 2 only. ఓకే. సో దీన్ని ఇంకా షార్ట్ ఫామ్లో ఎలా రాస్తామంటే, పై తరగతిలో వచ్చేసరికి 2 పవర్, ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయో చూడండి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది మనం 4గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనమైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 250. ఈ 250కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తామంటే, సో మీకు ఏదైనా నెంబర్ తీసుకున్నప్పుడు మీరు చూడండి,
అబ్జర్వ్ చేయండి ఫస్ట్ 250 ఇది ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబరా లేదా మీకు డివిజిబిలిటీ రూల్స్ కనుక తెలిసినట్లయితే ఇది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇది ఎండ్స్ విత్ 0 ఉంది కాబట్టి మీరు 5 అయినా తీసుకోవచ్చు, లేదంటే నెంబర్ 2నైనా తీసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ తీసుకోవచ్చు. సో డివిజిబిలిటీ రూల్ 2 ఏం చెప్తుందంటే ది లాస్ట్ డిజిట్స్ ఎండ్స్ విత్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కదా, ఈ యూనిట్ డిజిట్ అనేది 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఈ ఎంటైర్ నెంబర్ 2తో డివిజిబుల్ అయిపోతుంది. ఒకవేళ 5 డివిజిబుల్ రూల్ ఏం చెప్తుందంటే లాస్ట్ డిజిట్ ఏదైతే మీకు యూనిట్ డిజిట్ కనిపిస్తుంది కదా, ఈ యూనిట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ ఏది ఉన్నా సరే అది 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు 5 అయినా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక 2 నెంబర్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఐఎమ్ జస్ట్ గో విత్ ద నెంబర్ 2. సి 2 టేబుల్లో 2 1s 2 వస్తుంది అనమాట మనకి ఇక్కడ. తర్వాత 2 2s 4 అండ్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 2 2s 4 మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ మనకి 5 - 4 ఎంత మిగులుతుందంటే 1 మిగులుతుంది. 1 పక్కన ఏముంటుంది, ఇప్పుడు మనకి 0 ఉంది. 1 0 కాస్త ఏమవుతుందంటే 10 అవుతుంది. సో 2 5s 10. సో ఇది ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే ఒక్కసారి డివిజన్ చేసి చూడండి, మీకు సింపుల్గా ఐడియా వచ్చేస్తుంది. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తీసుకోండి, 2 1s 2 అనమాట. సో ఇంకేముంటుంది ఇక్కడ మనకి 0 ఇస్ ద రిమైండర్ అండ్ ఆఫ్టర్ దట్ వాట్ యూ హ్యావ్ టు టేక్ 5 తీసుకుంటాం మనం. సో 2 2s 4 అనమాట. సో అగైన్ వాట్ ఈస్ ద రిమైండర్ హియర్ 1. సో హియర్ వీ హ్యావ్ ద రిమైండర్ ఇస్ 1 అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ వీ హ్యావ్ 0, వీ హ్యావ్ టు టేక్ ద 0. ఇక్కడ 0ని తీసుకుందాం. నెక్స్ట్ 2 5s 10. సో ఏదైతే కోఎఫిషియంట్ ఉందో మనకి ఇక్కడ 125 ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో ప్రతిసారి మనం ఇలా రాసుకోవాలంటే టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ స్టెప్ అనేది తీసుకుంటాం. అర్థమైందమ్మా? సో అందువల్ల మీరు ఫస్ట్ ఇది చూసుకోండి, ఇది మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకుందరు కానీ, ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్స్ ఎండ్స్ విత్ 5. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను ఏమని, సో ఏదైతే నెంబర్ మీకు యూనిట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటే మీరు డైరెక్ట్గా 5 అనే నెంబర్ని తీసుకోవచ్చు బై యూజింగ్ ఆఫ్ డివిజిబుల్ రూల్ ఆఫ్ 5, ఓకేనా? సో ఇక్కడ చూడండి 5 2s 10. సో 12 - 10 ఎంత 2. సో మనకి ఇంకా పక్కన ఏముంది 5 ఉంది కాబట్టి అది నెంబర్ ఏమవుతుందో 25 అవుతుంది. సో 5 5s 25. అగైన్ 5 అనే నెంబరే తీసుకుందాం ఎందుకంటే ఎండ్స్ విత్ 5 ఉంది కదా. సో 5 5s 25. నెక్స్ట్ నెంబర్ ఈజ్ 5 1s 5, ఓకేనా? సో అంటే ఇక్కడ 250ని మనం ఎలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అంటే 2 × 5 × 5 × 5 అనమాట. సో ఇలా మనం నోట్ చేయొచ్చు. మీరు చూడండి 2 5s 10, 10 5s 50, 50 × 5s. మీరు సింపుల్గా 50 × 5s కాకుండా 5 × 5 యూజ్ చేయండి 25. మీరు ఏదైతే 0 పక్కన పెట్టేసి ఉన్నారు కదా దాన్ని తర్వాత యాడ్ చేసుకోండి, అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ 250 అవుతుంది. ఎలా అంటే చూడండి 2 5s 10, 10 5s 50, 50 × 5. సో 50 × 5 అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, 5 5s 25. ఇక్కడ 0 ఉంది కదా, ఆ 0ని ఇక్కడ రాసేసేయండి. సో 250. సో ఈ విధంగా మనమైతే 250ని ఈజీగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఇదే విధంగా ఏ నెంబర్లో అయినా సరే మనం ఈజీగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయగలుగుతాం. అండ్ ఈ మెథడ్స్ మనం ఎక్స్పెషల్గా 8th క్లాస్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, అదేవిధంగా క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్లో బాగా యూజ్ చేసే మెథడ్ అనమాట. సో ఐ హోప్ యూ ఆర్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.